హలో గైస్, మీరు శాంసంగ్లో కొత్త మొబైల్ కొన్నప్పుడు చాలామంది సెటప్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు వీడియోలో మీరు శాంసంగ్లో ఏ మొబైల్ తీసుకున్నా కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ సెటప్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఆన్ చేయగానే ఇలా మనకు వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, ప్రైవసీ పాలసీ ఈ రెండు టిక్ చేయండి. ఇదైతే ఆప్షనల్ అని చెప్పొచ్చు. సెండింగ్ డేటా ఫర్ డయాగ్నోసిస్ట్ ఇది ఆఫ్ చేసుకోండి. దాంతోపాటు అగ్రి కొట్టండి. నెక్స్ట్ మీరు అగ్రి కొట్టి నెక్స్ట్ కొట్టిన వెంటనే ఇలా మనకు ఈజీ సెటప్ విత్ అనదర్ డివైస్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నుంచి కొత్త మొబైల్కి కంప్లీట్గా ఫొటోస్, మెసేజెస్, కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ మీరు శాంసంగ్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే సింపుల్గా మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, గెలాక్సీ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇక్కడ మీరు స్కాన్ చేస్తే కంప్లీట్ ఫొటోస్ కానీ డేటా, దాంతోపాటు ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు తర్వాత కావాలని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్తే సపోజ్ మీరు ఐఫోన్ కానీ ఐప్యాడ్ వాడుతున్నట్లయితే మీరు వాటి డేటా కూడా బ్యాకప్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దు, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి సెటప్ మాన్యువల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వైఫై అని చూపిస్తుంది. ఇది మీరు తర్వాత కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అది స్కిప్ కొట్టండి. ఇక్కడ మళ్ళీ స్కిప్ అడుగుతుంది, స్కిప్ కొట్టండి. ఇక్కడ మీరు ఏదైనా గూగుల్ సంబంధించిన బ్యాకప్ డేటా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మీరు ఇదాన్ని కూడా తర్వాత చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను డోంట్ కాపీ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి టైం అవన్నీ చూపిస్తుంది, నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీరు సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే స్కిప్ కొట్టండి, స్కిప్ ఎనీవే. నెక్స్ట్ మనకి గూగుల్ సర్వీసెస్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇక్కడ యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ మనకి ఇది ఆటో బ్లాకరు, దాంతోపాటు కస్టమైజేషన్ సర్వీసు. ప్రజెంట్ వచ్చేసి మనకు ఆటో బ్లాకర్ మాత్రమే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది కొద్దిగా సేఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మోర్ కొట్టి కింద అగ్రి కొట్టండి. ఇక్కడ మనకు డార్క్ థీమ్ ఉంటుంది, దాంతోపాటు లైటు మీకు మీ ఇష్టం వచ్చినట్లు మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను లైట్ మోడ్లో పెడుతున్నా. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. లోడ్ అయిన తర్వాత శాంసంగ్ స్మార్ట్ టూర్ అని ఉంటుంది, ఇది కూడా నెక్స్ట్ కొట్టేసేయండి. ఇది కంప్లీట్గా మనకు సెటప్ అయినట్లే. హోమ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అగ్రి కొట్టండి. ఇంతే మనకు చాలా సింపుల్ అని చెప్పొచ్చు. మీరు శాంసంగ్లో ఏ మొబైల్ తీసుకున్నా కూడా సెటప్ చేయాలంటే ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు కంప్లీట్ ఏదైనా బ్యాకప్ చేసుకోవాలన్నా, మెయిల్ యాడ్ చేసుకోవాలన్నా తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అన్వాంటెడ్ యాప్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.